వేణుకి ఓకే ఈ కామెడీ యాంగిల్ ఉన్నదని అందరికీ తెలుసు. బట్ మామూలుగా నాకు తెలిసి ప్రతి కమేడియన్కి ధనరాజు కావచ్చు, తావోతు రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఇంకొక అదర్ యాంగిల్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే కామెడీ ఏ ఆర్టిస్ట్ అయినా ఖచ్చితంగా మంచి ఎమోషన్ చేయగలడని నా నమ్మకం, అది అందరికీ తెలిసిందే. బట్ నీలో ఉన్న అదర్ యాంగిల్ ఒక ఏదైనా సీరియస్ వర్షన్ ఏదన్నా చూపించు. సీరియస్ వర్షన్ అంటే నాకు ఎమోషన్ క్యారెక్టర్ చేయాలని బాగా ఇంట్రెస్ట్. ఎలాగంటే వాస్తవ సినిమాలో సంజయ్ దత్ లాంటి క్యారెక్టర్లు, మన బద్లాపూర్లో నవాజుద్దీన్ సిద్దికి చేసిన ఒక సీరియస్ రోల్, అలాంటివి చేయాలని బాగా ఇంట్రెస్ట్. ఏదైనా ఉందా ఒక చిన్న బిట్ అలాంటిది? చేసిందంటే నేనే రాజు నేనే మంత్రిలో చేసింది కదా, ఏదైనా ఇలా ఒక డెమో లాంటిది ఏదన్నా? డెమో లాంటిదంటే ఇప్పటిదాకా అంటే పర్టికులర్గా ఏం లేదు, అలా చేయాలని ఇంట్రెస్ట్. కానీ అది చెప్పాలంటే సపోజ్ నవాజుద్దీన్ సిద్దికి బద్లాపూర్లో అది చెప్పా వేరే దాంట్లో ఇంకా నీ ఓన్గా జగడంలో చేశాను నేను. జగడంలో ఏంటంటే ఒక మర్డర్ ప్లాన్ చేస్తుంటాం మేము. మర్డర్ ప్లాన్ చేస్తుంటాం, సత్యప్రకాష్ గారిని చంపడానికి మా బ్యాచ్ అంతా మర్డర్ ప్లాన్ చేస్తుంటాం. చేతిలో సిగరెట్ ఉంటుంది ఇలా, అలా ఉంటే నేను మర్డర్ ప్లాన్ చెప్తుంటాను అనమాట. చిన్న లైట్లో అన్ని తలకాయలు అలా ఉంటే సిగరెట్ కాల్చుకుంటూ చెప్తుంటా. లేదు అరే వాడు మార్నింగ్ ఏడుకు వస్తాడు, ఇక్కడికి వచ్చి 6 to 6:30 to 6:40 15 minutes ఇక్కడ టీ ఒక సిగరెట్ తాగుతాడు. తాగిన తర్వాత ఇక్కడ నుంచి వాడు ఫ్రెండ్ వస్తాడు, పక్కన మటన్ షాప్ ఉంటుంది, వాడు అక్కడ బండి ఎక్కుతాడు. అక్కడ నుంచి వాళ్ళు డైలీ సైట్కు రావడానికి 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అంటే అంటే ఓవర్ మెథడ్ చేసామంటే సిగరెట్ ఇట్లా పెట్టుకొని కళ్ళలో పొగెళ్తుంటుంది, ఆ కళ్ళు ఇలా అనుకుంటూ ఇట్లా పెట్టి వాడు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 15 minutes ఇది మనం క్యాచ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం దొరకరాడు. ఇలా అది ఎట్లా చేసామంటే చాలా డెప్త్గా ఎమోషన్గా అలా చేసిన తర్వాత సడన్గా కృష్ణంరాజు అన్న, జోగి బ్రదర్స్ కృష్ణంరాజు అన్న వచ్చి అలా ఒక ప్యాకెట్ ఇస్తాడు. ఒక పేపర్లో ఒక గన్ను చుట్టూ ఉంటుంది, మాకు తెలియదు. ముందు పెట్టి ఒక ఛాన్స్ అన్నావు కదా వెళ్ళిపోతాడు. అందులో ఏదో గన్ను ఉందనేది మాకు తెలిసింది, కానీ గన్నా కాదో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి గన్నును తాకాలి, గన్ను ముట్టుకోవాలి, గన్నుతో ఫైర్ చేయాలని ఒక కసిగా ఉన్న ఒక బ్యాచ్కి సడన్గా గన్ను ముందుకు వచ్చేసింది. అది కావాలరా అని సుకుమార్ గారు అది చేస్తుంటే రావట్లేదురా, పెప్పు రావట్లేదురా, ఒక 20 ఏళ్ళ కసి కళ్ళ ముందు ఉందిరా మీకు, రావట్లేదురా అని 2-3 టేకులు చేసి రాలేదు, ప్యాకప్ అన్నాడు. వద్దు రేపు చేద్దాం ప్యాకప్, లిటరల్ ప్యాకప్ చెప్పారు, ఎమోషన్ రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అందరూ ఆ మూడ్లో ఉండి ఇందాకన్నట్టు ఆ సిగరెట్ అలా పెట్టుకొని ఆ డెప్త్లో పిన్ డ్రాప్ సైలెన్స్లో ఆ సీన్ చేసి అంటే చిన్న చిన్న బాగా చేసాము. రిజిస్టర్ అయిందో లేదో కానీ మనం సిగరెట్ కాలుస్తున్నాం అని ఇట్లా కాల్చిన తర్వాత మనం స్మోక్ బయటికి వదులుతాం, బయటికి వదిలితే ఒక రకంగా వాయిస్ వస్తుంది, లోపలనే ఉండి కొందరు మాట్లాడతారు. అవును, మొన్న వచ్చిందన్న నేను, మొన్న వచ్చి తర్వాత నువ్వు రేపు అన్నావు, అవన్నీ చేసాం. కూర్చొని వాడి కొంచెం వచ్చిన తర్వాత 15 minutes ఉంటాడు అంటే అన్నప్పుడు గాలి కళ్ళలోకి అది ఇట్టని సినిమాలు చూసిన ప్రభావం. డబ్బింగ్ ఎలా చెప్పేవాడు? అలాగే చెప్పాను నేను. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, బెంగళూరు పద్మ, మేము కొంచెం రౌడీ షీటర్లు అయిపోయిన తర్వాత ఒక పబ్కి వెళ్తే ఎవరో పాట పాడుతుంటే బెంగళూరు పద్మ రాలేదా, బెంగళూరు పద్మ రాకపోతే బార్ ఉండదు, బీర్ ఉండదు అని తాగి అరుస్తా అనమాట. ఆ డబ్బింగ్ నైట్ 1 o'clock నాకు 3 బీర్లు తాగిపించి ఆ సీన్ చెప్పించారు నాకు. అంటే మనం యాక్ట్ చేసి చెప్పొచ్చు, కానీ ఆ ఒరిజినాలిటీ ఇంత వచ్చినా కూడా అందం ఉంటుంది అని చెప్పారు. నాకు కూడా అదే మూడు కాబట్టి తాగేసి చేసేసి అట్లా చెప్పాము అది డబ్బింగ్. ఈ సీన్ చేసినప్పుడు అయితే సుకుమార్ గారు ఎంత మెచ్చుకున్నారో, అంటే దానికి మెచ్చుకున్నదానికి ప్రూఫ్లు ఆరలేవు నాకు తెలుసు. ఆయన అలా చెయ్యి మీద తీసుకెళ్ళి దూరం తీసుకెళ్ళి నాకు కూడా చెప్తాను ఎంత బాగా చేశారు సార్, తప్పు చేశాను నా భయం, ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. సో అలాంటి చేయడం ఇష్టం, అలా సీరియస్ మోడ్లో.